క్వెషన్ 311 చూద్దాం. సరే చెప్పండి. ప్రాథమిక హక్కులు కాకుండా భారత రాజ్యాంగంలోని ఏ భాగాలు విశ్వజనీన మానవ హక్కుల ప్రకటన అంటే యుడిహెచ్ఆర్ 1948 యొక్క సూత్రాలను ప్రతిబింబిస్తాయి? ఆప్షన్లో 1 ప్రవేశిక, 2 రాష్ట్ర విధాన ఆదేశిక సూత్రాలు అంటే డిపిఎస్పి, 3 ప్రాథమిక విధులు. వీటిలో సరైన కోడ్ని ఎంచుకోవాలి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ డి అండి. అంటే 1, 2 మరియు 3. ఓహో, అంటే ఈ 3 భాగాలు కూడానా? అవును, ఈ మూడింట్లోనూ మానవ హక్కుల ప్రకటన లక్షణాలున్నాయి. దీన్ని పరీక్షల్లో సులభంగా గుర్తుంచుకోవడానికి పీడీఎఫ్ అనే చిన్న ట్రిక్ వాడొచ్చు. పీడీఎఫా? అంటే మనం చదివే పీడీఎఫ్ డాక్యుమెంట్స్ లాగానా? అదే పేరు, కానీ ఇక్కడ పి అంటే ప్రియాంబుల్, డి అంటే డిపిఎస్పి, ఎఫ్ అంటే ఫండమెంటల్ డ్యూటీస్ అన్నమాట. భలే ఉందే ట్రిక్. అవును, దీని వెనుక లాజిక్ ఏంటంటే ప్రవేశిక మనిషి గౌరవానికి అవసరమైన స్వేచ్ఛ, సమానత్వం గురించి మాట్లాడుతుంది. ఇక డిఎస్పి ప్రజల సామాజిక ఆర్థిక హక్కుల గురించి చెప్తే, యూడిహెచ్ఆర్లో హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి మన ప్రాథమిక విధులు ఆ బాధ్యతలను సూచిస్తాయి. క్లియర్గా అర్థమైంది. రాజ్యాంగం ఈ నియమాలను ఏర్పాటు చేస్తే మరి నిజ జీవితంలో వాటిని అమలు చేసేది ఎవరు అనే కాన్సెప్ట్కు వద్దాం. క్వశ్చన్ 312 ఇదే అడుగుతోంది. అడగండి. భారతదేశం నేపథ్యంలో బ్యూరోక్రసీకి సరైన లక్షణమేమిది? ఆప్షన్ ఏ పార్లమెంటరీ ప్రజాస్వామ్య పరిధిని విస్తరించే ఏజెన్సీ, బి సమాఖ్య నిర్మాణాన్ని బలోపేతం చేసే ఏజెన్సీ, సి రాజకీయ స్థిరత్వాన్ని తీసుకువచ్చే ఏజెన్సీ, లేదా డి పబ్లిక్ పాలసీని అమలు చేసే ఏజెన్సీ. నాకొక చిన్న డౌటు, ఇక్కడ అధికారులు కూడా కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకుంటారు కదా, మరి వాళ్ల పాత్ర కేవలం అమలుకే పరిమితమా? మంచి పాయింట్ అడిగారు. అంటే విధానాల రూపకల్పనలో వాళ్లు సలహాలు ఇవ్వొచ్చు, కానీ అంతిమ నిర్ణయం మరియు బాధ్యత పూర్తిగా రాజకీయ నాయకులదే కదా. అవును, నిజమే. అందుకే సరైన సమాధానం ఆప్షన్ డి, పబ్లిక్ పాలసీ అమలు చేయడం. నాయకులు చట్టాలు చేస్తే వాటిని క్షేత్రస్థాయిలో బ్యూరోక్రసీ అమలు చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని విస్తరించడం ఎన్నికల సంఘం పని, ఫెడరలిజం రాజ్యాంగం చూసుకుంటోంది. బ్యూరోక్రసీ అనేది కేవలం ప్లాన్స్ను ఆచరణలో పెట్టే యంత్రాంగం మాత్రమే. ఓహో, అంటే రాజకీయ నాయకులు బ్రెయిన్ అయితే బ్యూరోక్రాట్లు చేపులనమాట. కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వ అధికారాలకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు వద్దాం. క్వశ్చన్ 313. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వం అంటే నిర్వచనం ప్రకారం ఏమిటి? ఏ శాసనసభ ద్వారా ప్రభుత్వం, బి ప్రజాప్రభుత్వం, సి బహుళపార్టీ ప్రభుత్వం, లేదా డి పరిమిత ప్రభుత్వం? ఇక్కడ చాలామంది ప్రజాప్రభుత్వం అని కన్ఫ్యూజ్ అవుతారు కదా. ఖచ్చితంగా అక్కడే అసలైన లాజిక్ ఉంది. ప్రజాప్రభుత్వం అయినంత మాత్రాన అది రాజ్యాంగబద్ధమైనది కాకపోవచ్చు. అంటే మెజారిటీ ఉన్నా సరేనా? అవును, అందుకే సరైన సమాధానం ఆప్షన్ డి, పరిమిత ప్రభుత్వం. ఇంగ్లీష్లో లిమిటెడ్ గవర్నమెంట్ అంటారు. ప్రభుత్వానికి ఎంత మెజారిటీ ఉన్నా అది రాజ్యాంగం విధించిన హద్దుల్లోనే పనిచేయాలి. ప్రభుత్వ ఇష్టారాజ్యంగా కాకుండా నియంత్రణలు ఉండటమే రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వమంటే. అంటే డ్రైవర్ ఎవరైనా స్టీరింగ్ మరియు బ్రేక్లు రాజ్యాంగం చేతిలో ఉంటాయన్నమాట. అంతే, భలే చెప్పారు. అయితే కొన్నిసార్లు ప్రభుత్వం ఆ బ్రేకులను సడలించాలని చూస్తుంది. దానికి ఉదాహరణే క్వశ్చన్ 314. భారత రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ను ఏ ప్రధానమంత్రి కాలంలో ప్రవేశపెట్టారు? ఏ జవహర్లాల్ నెహ్రూ, బి లాల్ బహదూర్ శాస్త్రి, సి ఇందిరాగాంధీ, డి మొరార్జీ దేశాయ్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ, జవహర్లాల్ నెహ్రూ గారండి. అంటే స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో కదా. అవును, అప్పట్లో భూ సంస్కరణలు చేయాలని ప్రభుత్వం భావించింది. కాని జమీందారులు తమ ఆస్తుల కోసం కోర్టులకు వెళ్తుంటే ఆ చట్టాలను కోర్టుల న్యాయ సమీక్ష నుండి కాపాడటానికి 1951లో 1వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 9వ షెడ్యూల్ని తెచ్చారు. ఈ అధికార పరిమితులు అనేవి చట్టబద్ధమైన పాలనకు చాలా ముఖ్యం కదా. క్వశ్చన్ 315 ఇదే అంశాన్ని పరీక్షిస్తుంది. రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధమైన పాలన యొక్క ముఖ్య లక్షణాలు ఏమిటి? 1 అధికారాల పరిమితి, 2 చట్టం ముందు అందరూ సమానులే, 3 ప్రభుత్వం పట్ల ప్రజల బాధ్యత, 4 స్వేచ్ఛ మరియు పౌర హక్కులు. వీటిలో సరైనవి ఏవి? ఏనంటే దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి, అంటే 1, 2 మరియు 4 మాత్రమే సరైనవి. అంటే థర్డ్ ఆప్షన్ తప్పంటారా? అవును, దీన్ని అర్థం చేసుకోవడానికి ఎల్ఈఎల్ అనే పదాన్ని గుర్తుపెట్టుకోండి. ఎల్ అంటే అధికారాల పరిమితి, ఈ అంటే అందరికీ సమానత్వం.
ఇంకో ఎల్ అంటే స్వేచ్ఛ. ఇందులో ఆ థర్డ్ ఆప్షన్ ప్రభుత్వం పట్ల ప్రజల బాధ్యత అనేది తప్పు. ఎందుకు తప్పంటారు? ఎందుకంటే ప్రజాస్వామ్యంలో చట్టం ముందు ప్రభుత్వమే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కాని ప్రజలు కాదు కదా. రూల్ ఆఫ్ లా ప్రభుత్వ జవాబుదారీతనాన్ని సూచిస్తుంది. అద్భుతం. ఈ ఎల్ఈఎల్ లాజిక్తో కన్ఫ్యూషన్ ఉండదు. చట్టాలకు, కోర్టులకు మధ్య ఉన్న ఈ టగ్ ఆఫ్ వార్ గురించి మరింత విశ్లేషిద్దాం. కానీ అంతకంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గరిష్ఠ అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? తప్పకుండా. 9వ షెడ్యూల్ గురించే మన క్వశ్చన్. 316 ఉంది. ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. భారత పార్లమెంట్ ఒక నిర్దిష్ట చట్టాన్ని 9వ షెడ్యూల్లో ఉంచవచ్చు. 2. 9వ షెడ్యూల్లో ఉంచిన చట్టం యొక్క చెల్లుబాటును ఏ కోర్టు పరిశీలించదు మరియు దానిపై తీర్పు ఇవ్వబడదు. ఈ రెండింటిలో ఏది సరైనది? అంటే 9వ షెడ్యూల్ నిజంగానే ఎవరూ టచ్ చేయలేని ఒక సేఫ్ లాకర్ లాంటిదా? మొదట్లో ఆహా అలాగే అనుకున్నారు. కానీ సరైన సమాధానం ఆప్షన్ ఏ అంటే 1 మాత్రమే. పార్లమెంటు చట్టాలను అందులో వేయగలదు అనేది కరెక్ట్. కానీ రెండవ స్టేట్మెంట్ తప్పు. కోర్టులు పరిశీలించవచ్చా ఏంటి? అవునండి. 2007లో వచ్చిన ప్రసిద్ధ ఐఆర్ కోయల్హో కేస్ తర్వాత సుప్రీంకోర్టు ఆ లాకర్కు మాస్టర్ కీ కూడా తమ దగ్గరే ఉందనే స్పష్టం చేసింది. 9వ షెడ్యూల్లో పెట్టిన చట్టాలు ఒకవేళ రాజ్యాంగం బేసిక్ స్ట్రక్చర్ను దెబ్బతీస్తే వాటిని కోర్టులు ఖచ్చితంగా సమీక్షించవచ్చని తీర్పిచ్చింది. ఓహో, అదన్నమాట సంగతి. కోర్టులో ఎలా రక్షణగా ఉంటాయో చూశాం. మరి పౌరుల పాత్రేమిటి? క్వశ్చన్ 317 చూద్దాం. ప్రజాస్వామ్యం యొక్క గొప్ప లక్షణం దేనిని క్రియాశేయకం చేయడంలో ఉంది? ఆప్షన్ ఏ సాధారణ పౌరుల తెలివితేటలు మరియు పాత్ర, బి ఎగ్జిక్యూటివ్ నాయకత్వం, సి చైతన్యం గల అత్యున్నత వ్యక్తి, లేదా డి అంకితభావం గల పార్టీ కార్యకర్తలు. ఇది చాలా సింపుల్ అండి. సరైన సమాధానం ఏ సాధారణ పౌరుల తెలివితేటలు మరియు పాత్ర. అంటే సామాన్యుల పాత్రే అంటారు. ఖచ్చితంగా. ప్రజాస్వామ్యం గొప్పతనమేంటంటే అది అధికారాన్ని ఎలీట్ వర్గాల చేతిలోనో ఒక సూపర్ లీడర్ చేతిలోనో పెట్టదు. సామాన్య పౌరుల సమష్టి నిర్ణయాలు, వారి నైతిక బలమే ప్రజాస్వామ్యానికి అసలైన పునాది. సామాన్యుల చేతిలో అధికారం ఉండాలన్నదే రాజ్యాంగ నిర్మాతల ఆలోచన కదా. మరి వారి ఆలోచనా విధానం ఎక్కడ కనిపిస్తుంది? క్వశ్చన్ 318 ఇదే అడుగుతోంది. భారత రాజ్యాంగ నిర్మాతల ఆలోచనా విధానం దేనిలో ప్రతిబింబిస్తుంది? ఏ ప్రవేశిక, బి ప్రాథమిక హక్కులు, సి ఆదేశిక సూత్రాలు, డి ప్రాథమిక విధులు. దానికి ఏకైక సమాధానం ఆప్షన్ ఏ ప్రవేశిక. ఇంగ్లీష్లో ప్రియంబుల్ అంటాం కదా. అవును, మనం ముందే చెప్పుకున్నాం దీని గురించి. రాజ్యాంగ నిర్మాతలు ఎలాంటి దేశాన్ని కలలు కన్నారని తెలుసుకోవాలంటే ప్రవేశికను చదివితే చాలు. అది కేవలం ఒక పరిచయం కాదు, మొత్తం రాజ్యాంగానికి ఆత్మ మరియు ఐడెంటిటీ కార్డ్ లాంటిది. మాట్లాడుతున్నాం కాబట్టి క్వశ్చన్ 319 చూద్దాం. భారత రాజ్యాంగ ప్రవేశికలో లేని స్వేచ్ఛ ఏది? ఏ ఆలోచనా స్వేచ్ఛ, బి ఆర్థిక స్వేచ్ఛ, సి భావ ప్రకటనా స్వేచ్ఛ, డి విశ్వాస స్వేచ్ఛ. ఇక్కడ అన్నీ స్వేచ్ఛనే కదా, ఏది లేదు అంటారు? ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ప్రవేశికలో ఆర్థిక న్యాయం, ఎకనామిక్ జస్టిస్ అనే పదం ఉంటుంది కానీ ఆర్థిక స్వేచ్ఛ ఉండదు. ఓహో, అంటే సరైన సమాధానం ఆప్షన్ బియా? అవును, ఆప్షన్ బి. దీన్ని గుర్తుపెట్టుకోవడానికి TEBFW అనే అక్షరాలు గుర్తుంచుకోండి. థాట్ అంటే ఆలోచన, ఎక్స్ప్రెషన్ అంటే భావప్రకటన, బిలీఫ్ అంటే నమ్మకం, ఫెయిత్ అంటే విశ్వాసం, వార్షిప్ అంటే ఆరాధన. ఇందులో ఎక్కడా ఆర్థిక స్వేచ్ఛ అనే పదం లేదు కదా. ఈ TEBFW లాజిక్తో అస్సలు పొరపాటు జరిగే ఛాన్స్ ఉండదు. ఇక సమానత్వం గురించి చూద్దాం. క్వశ్చన్ 320. సమాజంలో సమానత్వం ఉండాలి అంటే ముఖ్యంగా ఏది ఉండకూడదు? ఏ ప్రత్యేక హక్కులు, బి ఆంక్షలు, సి పోటీ, లేదా డి సిద్ధాంతం. సరైన సమాధానం ఏ ప్రత్యేక హక్కులు. అంటే ప్రివిలేజెస్ లేకపోవడం. అంటే ఎవరికీ స్పెషల్ ట్రీట్మెంట్ ఉండకూడదనా? కరెక్ట్. సమానత్వం అంటే చట్టం ముందు అందరూ ఒకటే అని.
పుట్టుకతోనో కులంతోనో హోదాతోనో ఎవరికీ ఎలాంటి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉండకూడదు. అయితే కొంతమందికి రక్షణ కల్పించడం ప్రివిలేజ్ కాదు, అది సామాజిక న్యాయం కదా. క్వశ్చన్ 321 దీని గురించి. భారత రాజ్యాంగంలోని 5వ మరియు 6వ షెడ్యూల్స్ దేనికోసం రూపొందించబడ్డాయి? ఏ. షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాల పరిరక్షణ. బి. సరిహద్దుల నిర్ణయం. సి. పంచాయతీల అధికారాలు. డి. సరిహద్దు రాష్ట్రాల ప్రయోజనాలు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ ఏ అండి. షెడ్యూల్డ్ తెగల అంటే ట్రైబ్స్ యొక్క ప్రయోజనాల పరిరక్షణ. ఈ 2 షెడ్యూల్స్కున్న ప్రాముఖ్యతేంటి? మన దేశంలోని గిరిజన ప్రాంతాల సంస్కృతి, వారి భూములు, వారి పరిపాలనా హక్కులను కాపాడటానికి ఈ 5వ మరియు 6వ షెడ్యూల్స్ ఒక ప్రత్యేక రక్షణ కవచంలా పనిచేస్తాయన్నమాట. బాగా చెప్పారు. ఇప్పుడు క్వశ్చన్ 322 ఇదొక మ్యాచింగ్ క్వశ్చన్. ఆర్టికల్స్ని వాటి ఉద్దేశ్యాలతో జతపరచాలి. మనకున్న ఆర్టికల్స్ 22C, 39A, 226 మరియు 359. ఇక్కడ ఆడియో వింటున్న వాళ్ళ కోసం ఆప్షన్స్ని ఒక గ్రిడ్ లాగా కాకుండా వీటిని ఒక్కొక్కటిగా విడదీసి చూద్దామా? తప్పకుండా. ముందుగా ఆర్టికల్ 22 చూస్తే ఇది అరెస్టుల నుండి రక్షణకు సంబంధించింది. అంటే ఇది చట్టం ద్వారా ఏర్పాటు చేసిన పద్ధతి కిందకు వస్తుంది. మరి 39A సంగతేంటి? ఆర్టికల్ 39A అనేది డిఎస్పీసీలో భాగం. ఇది పేదలకు ఉచిత న్యాయ సహాయం కల్పిస్తుంది. ఇక ఆర్టికల్ 226 అనగానే మనకు వెంటనే గుర్తుకు రావాల్సింది హైకోర్టులకు రిట్లు జారీ చేసే అధికారం. కరెక్ట్. ఇక మిగిలింది 359 కదా? అవును. ఆర్టికల్ 359 అంటే ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేసిన అధికారం. ఈ విధంగా లాజికల్గా మనం జతపరిస్తే ఆప్షన్ 1 సరైన సమాధానం అవుతుంది. మనం రోమన్ నంబర్స్ని 1, 2, 3, 4 లాగా చదువుతున్నాం కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. ఆర్టికల్స్ని కేవలం నంబర్స్లా కాకుండా వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యంతో గుర్తుపెట్టుకుంటే చాలా సులభం. ఇప్పుడు ప్రాథమిక హక్కుల అమలు గురించి మరింత లోతుగా వెళ్దాం. కాని ముందు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయటం మర్చిపోకండి. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే, నెక్స్ట్ క్వశ్చన్కెళ్దాం. క్వశ్చన్ 323 అండి. జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ గురించి భారత రాజ్యాంగం ఏమని ప్రకటిస్తుంది? 1. ఏ పరిస్థితుల్లోనూ తొలగించబడదు. 2. చట్టం ద్వారా ఏర్పాటు చేసిన పద్ధతి ద్వారా తీసివేయవచ్చు. 3. ఎమర్జెన్సీ సమయంలో రాష్ట్రపతి తీసివేయవచ్చు. 4. న్యాయ వ్యవస్థ ఆమోదంతో తీసివేయవచ్చు. దీన్నెప్పటికీ తొలగించలేరు కదా? ఏంటంటే అది ఖచ్చితమైన సంపూర్ణ హక్కు కాదు. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. అంటే తీసివేయవచ్చా? అవును. ఒక సరైన చట్టం చేసి ఆ చట్టంలోని పద్ధతి అంటే ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా ప్రకారం ఒక వ్యక్తి స్వేచ్ఛను పరిమితం చేయవచ్చు. ఉదాహరణకు తప్పు చేస్తే చట్టబద్ధంగా అరెస్ట్ చేయడం లాంటిది. మరి ఎమర్జెన్సీ సమయంలో? ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆర్టికల్ 21ని సస్పెండ్ చేయలేరు. కాబట్టి ఆప్షన్ 1 మరియు 3 ఎందుకు తప్పో మనం అర్థం చేసుకోవాలి. చాలా క్లియర్గా చెప్పారు. సరే, ఎమర్జెన్సీ స్వేచ్ఛల నుండి స్థానిక పాలన వైపు వద్దాం. క్వశ్చన్ 324. నగర పంచాయతీ యొక్క రాజకీయ హోదా ఏమిటి? 1. పట్టణ స్వయం పరిపాలనా సంస్థ. 2. గ్రామీణ స్వయం పరిపాలనా సంస్థ. 3. ఆటోనమస్ కౌన్సిల్. 4. గిరిజన వివాదాల పరిష్కార సంస్థ. ఇది ఆప్షన్ 1 అండి. పట్టణ స్వయం పరిపాలనా సంస్థ, అర్బన్ సెల్ఫ్ గవర్నింగ్ బాడీ అంటాం. అంటే ఇది మున్సిపాలిటీ లాంటిదా? అవును. నగర పంచాయతీ అనేది ఒక మినీ మున్సిపాలిటీ లాంటిదే. అంటే పల్లెటూరు నుండి పట్టణంగా మారుతున్న ప్రాంతాల కోసం, ఆ ట్రాన్సిషన్ ఏరియాస్ కోసం దీన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఓహో, అలాగా. సరే, స్థానిక పాలన నుండి కేంద్ర రాష్ట్ర సంబంధాలకొద్దాం. క్వశ్చన్ 325. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించే సుప్రీంకోర్టు అధికారం దేని కిందకొస్తుంది? 1. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. 2. అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్. 3. అప్పీలేట్ జ్యూరిస్డిక్షన్. 4. రిట్ పవర్ జ్యూరిస్డిక్షన్. దీనికి ఆన్సర్ ఆప్షన్ 1 అండి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. అదెలాగో కాస్త వివరిస్తారా? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య గొడవొస్తే ఆ కేసును కింది కోర్టుల్లో వేసి మెల్లిగా అప్పీల్ చేసుకుంటూ రావాల్సిన అవసరం లేదు. ఆర్టికల్ 131 ప్రకారం నేరుగా సుప్రీంకోర్టుకే వెళ్లే హక్కుంది. కింది కోర్టుల ప్రమేయం ఉండదు. దాన్నే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. ఓహో,
ఈ డైరెక్ట్ ఎంట్రీ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక విద్యా విధానాల గురించి చూస్తే క్వశ్చన్ 326 నేషనల్ లిటరసీ మిషన్ మరియు ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ ఎప్పుడు ప్రారంభించబడ్డాయి? 1 జాతీయ విద్యా విధానం 2020, 2 జాతీయ విద్యా విధానం 1986, 3 విద్యా హక్కు చట్టం 2009, 4 జాతీయ విద్యా విధానం సవరించినది 1992. సరైన సమాధానం ఆప్షన్ 2 అండి. జాతీయ విద్యా విధానం 1926. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ గురించి కాస్త చెప్తారా? అంటే ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 2 గదులు బ్లాక్ బోర్డులు కల్పించడం కోసం ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకాన్ని అప్పుడే తెచ్చారు. గ్రేట్. విద్యా విధానం నుండి జాతీయ భావజాలం వైపు చూద్దాం. క్వశ్చన్ 327 నెహ్రూ గారి సెక్యులరిజం నమూనాను ఎలా వివరించవచ్చు? 1 హేతువాదం మరియు శాస్త్రీయ దృక్పథం, 2 మైనారిటీ హక్కులకు ప్రాధాన్యత, 3 బహుళ సాంస్కృతిక గుర్తింపులను గౌరవించడం, 4 సనాతన ధర్మానికి ప్రాధాన్యత. వీటిలో ఏవి సరైనవి? చూడండి, ఇందులో 1, 2 మరియు 3 స్టేట్మెంట్స్ సరైనవి. అంటే 4th పాయింట్ తప్పంటారా? అవునండి, 4th పాయింట్ తప్పు. ఎందుకంటే రాజ్యాన్ని మరియు మతాన్ని వేరుగా ఉంచాలని ఆయన భావించారు. ఆయన హేతువాదం, సైంటిఫిక్ టెంపర్ ప్రోత్సహించారు, కానీ ఏ ఒక్క మతానికి, సనాతన ధర్మానికైనా సరే రాజ్యంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వలేదు. క్లియర్ అండి. క్వశ్చన్ క్రీక్లవియేట్ చూద్దాం. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఏ రోజున అమల్లోకి వచ్చింది మరియు జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవంగా ఏ రోజు జరుపుకుంటారు? 1 24 ఏప్రిల్, 2 1 జూన్, 3 19 ఆగస్ట్, 4 2 అక్టోబర్. గాంధీ జయంతి అక్టోబర్ 2 చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు కదా? ఖచ్చితంగా. గ్రామ స్వరాజ్యం గాంధీగారి కల కాబట్టి అక్టోబర్ 2 అని పొరపడతారు. కానీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 24 ఏప్రిల్. అదెలా? ఎందుకంటే 1993లో 73వ రాజ్యాంగ సవరణ ఖచ్చితంగా ఆ రోజునే అమల్లోకి వచ్చింది. కాబట్టి దాన్నే పంచాయతీరాజ్ దినోత్సవంగా జరుపుకుంటారు. అభ్యర్థులు ఈ విషయంలో కన్ఫ్యూజ్ కావద్దు. ఇది పర్ఫెక్ట్ క్లారిఫికేషన్. ఇక మనం ఆఖరి భాగంలోకి అడుగు పెడుతున్నాం. సమకాలీన అంశాలు చూసే ముందు లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ మరియు షేర్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో గరిష్ట అభ్యర్థులకు చేరుకోవడానికి హైప్ బటన్ను క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడింది. ఇక్కడ ప్రిపరేషన్ కోసం హై క్వాలిటీ పీడీఎఫ్ స్టడీ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాస్ట్ 2 క్వశ్చన్స్ కదా, అడగండి. అవునండి. క్వశ్చన్ 329 2022లో ఎన్నికైన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి ఎన్నిక విషయంలో ఏవి సరైనవి? ఏ. ఆమె మీరా కుమార్పై గెలుపొందారు. బి. జులై 2022లో 14వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. సి. భారతదేశపు 2వ మహిళా రాష్ట్రపతి. డి. స్వాతంత్ర్యం తర్వాత జన్మించిన మొదటి రాష్ట్రపతి. ఆప్షన్స్ చూస్తే 1 సి మరియు డి మాత్రమే, 2 బి, సి మరియు డి, 3 అన్నీ, 4 ఏ మరియు బి మాత్రమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 అండి. అంటే సి మరియు డి మాత్రమే కరెక్ట్. అంటే ఆమె 2వ మహిళా రాష్ట్రపతి, స్వాతంత్ర్యం తర్వాత పుట్టిన మొట్టమొదటి రాష్ట్రపతి. అంతేనా? అవును. మరి ఏ ఎందుకు తప్పు అంటే ఆమె మీరా కుమార్పై కాదు, యశ్వంత్ సిన్హా పైన గెలిచారు. అలాగే బి కూడా తప్పు, ఎందుకంటే ఆమె 14వ కాదు, 15వ రాష్ట్రపతి. వావ్! అంటే ప్రతి చిన్న డీటెయిల్ ఎంత ముఖ్యమో దీని ద్వారా అర్థమవుతోంది. అవును. క్వశ్చన్ చదివేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక మన లాస్ట్ క్వశ్చన్ 330 సాంసద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద ఆదర్శ గ్రామాన్ని ఎవరు గుర్తిస్తారు? 1 లోక్సభ ఎంపీ, 2 రాష్ట్ర ముఖ్యమంత్రి, 3 నియోజకవర్గ ఎమ్మెల్యే, 4 స్థానిక ఎమ్మెల్సీ. ఇది చాలా డైరెక్ట్ క్వశ్చన్ అండి. పథకం పేరులోనే సాంసద్ అంటే ఎంపీ అనుంది. కాబట్టి సరైన సమాధానం ఆప్షన్ 1 లోక్సభ ఎంపీ. ఓహో, పేరులోనే ఆన్సర్ ఉందన్నమాట. ముఖ్యమంత్రులు లేదా ఎమ్మెల్యేలు కారా? కాదు. ఎంపీలు తమ నియోజకవర్గంలో గ్రామాలను దత్తత తీసుకొని వాటిని ఆదర్శ గ్రామాలుగా అభివృద్ధి చేయడమే ఈ పథకం ఉద్దేశ్యం. మిగతా వాళ్లకు ఇందులో ఎంపిక చేసే రోల్ ఉండదు. అద్భుతం. ఈ 20 ప్రశ్నల ద్వారా మనం కేవలం ఆన్సర్స్ మాత్రమే కాదు, ఆ ఆన్సర్స్ వెనుకొన్న లాజిక్ను కూడా డీకోడ్ చేశాం. ఇలా చదివితే ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అనేదే ఉండదు. ఖచ్చితంగా అండి. ఏ ఆప్షన్ ఎందుకు తప్పు అని విశ్లేషించినప్పుడే మనకు సబ్జెక్ట్ మీద పట్టు వస్తుంది. నిజమే. ఈరోజు ఎపిసోడ్ ముగించే ముందు అభ్యర్థులకు ఒక ఆలోచింపజేసే ప్రశ్న.
మనం ఇందాక 314వ ప్రశ్నలో 1951లో తెచ్చిన 9వ షెడ్యూల్ గురించి మాట్లాడుకున్నాం. అవును. శ్రమే కావచ్చు, కానీ నేటి డిజిటల్ యుగంలో పూర్తిగా గ్లోబలైజ్డ్ అయిన ఇండియాలో పాత చట్టాలకు ఇలాంటి ప్రత్యేక రక్షణ కవచాలు ఇంకా అవసరమా? లేక ఆధునిక సమాజానికి తగ్గట్టుగా అందులో సమూల మార్పులు చేయాల్సిన అవసరముందా? దీని గురించి మీరాలోచించండి. మరొక లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.